నమస్తే అందరికీ. వెల్కమ్ టు హాహా కబుర్లు. నేను మీ హర్షిత. ఈరోజు మా ఇంటికి కజిన్స్ వచ్చారు. వాళ్ళ కోసం ఏదైనా టేస్టీ స్నాక్ చేద్దామని స్టార్ట్ చేశాం. వైట్ సాస్ పాస్తా. ఈరోజు వీడియోలో వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. వైట్ సాస్ పాస్తా కోసం ఫస్ట్ 2 ఆనియన్స్ 2 క్యాప్సికమ్స్ తీసుకుని స్క్వేర్స్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్స్ని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి దానిలో వాటర్ వేసి 1 స్పూన్ ఆయిల్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. తర్వాత పాస్తా, ఈలోపే ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి చక్కగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసి అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ అయిన పాస్తా తీసి కూల్ వాటర్లోకి మార్చుకోవాలి, సో దట్ అవి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో బటర్ వేసుకొని కొంచెం మైదా వేసి పాలేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు స్టిర్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా బాయిల్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, మిరియాల పొడి, ఆరిగానో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన వెజిటేబుల్స్ వేసి మళ్ళీ బాగా కలపాలి. మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాయిల్ అయిన పాస్తా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మనం చీజ్ వేసుకోవాలి, స్లైస్ ఆఫ్ చీజ్. తర్వాత మూత పెట్టేయాలి. ఆఫ్టర్ 5 minutes అలా కదిపేసుకుని we can serve it in a bowl. వేడి వేడి వైట్ సాస్ పాస్తా రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హాహా కబుర్లు. టాటా, మళ్ళీ కలుద్దాం.